హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్యా జ్యోతిష్య శాస్త్రం. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ డెస్టినీ నెంబర్ 9 అంటే విధి సంఖ్య 9. ఈ విధి సంఖ్య 9 గల వ్యక్తులు కుజగ్రహ జాతకులుగా మనం చెప్పొచ్చు. అయితే వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటే, వీరు ఏ రంగంలో స్థిరపడతారు, వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, వీరి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, ఈ పూర్తిగా మీకు ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. అలా మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, మీ పిల్లలకి మంచిగా పేరు కావాలనుకున్నా, ఈ స్క్రీన్ పై కనిపిస్తున్నప్పుడు మీరు కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే, మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ పేరులో కానీ ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా మీరు వివరాలు తెలియపరచండి. మీకు ఎటువంటి ఫీజు లేకుండా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ పేరులో కానీ ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయని మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు డెస్టినీ నెంబర్ 9 విధి సంఖ్య. మొట్టమొదటిగా ఈ విధి సంఖ్యను మనం ఎలాగా గుర్తించాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన జన్మ సంఖ్య, మంత్, ఇయర్ మొత్తం టోటల్ చేసినట్లయితే మన యొక్క డెస్టినీ నెంబర్ రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి. 2/12/1975. ఈ డేట్ ఆఫ్ బర్త్ ని మొత్తం టోటల్ చేసినట్లయితే టోటల్గా 27 వస్తుంది. అగైన్ 2 + 7 9 రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళే వారి యొక్క డెస్టినీ నెంబర్ని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ డెస్టినీ నెంబరు 9 అంటే ఈ విధి సంఖ్య 9 గల వ్యక్తుల తలకు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీన్ని ఒక డివైన్ నెంబర్గా పరిగణించడం అనేది జరిగింది మన పూర్వీకులు. ఎందుకు దీన్ని డివైన్ నెంబర్గా పరిగణించడం అనేది జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం మన దేవుడిని అంటే వినాయక చవితికి కానీ లేదా దసరా టైం అప్పుడు కానీ మనం ఆ దేవుని మనం నవరాత్రులు మనం జరుపుకోవడం జరుగుతుంది. అంటే 9 రాత్రులు మనం ఆ దేవుడిని మనం పూజించడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ మనం పూజించే సంఖ్య 9 అయింది. అలానే ఆ దేవుణ్ణి మనం స్మరించే నామాలు 108. అగైన్ వాటిని టోటల్ చేసినట్లయితే 9 రావడం అని జరిగింది. అలానే మన యొక్క నక్షత్రాలు చూసుకున్నట్లయితే 27 అంటే 9. నక్షత్ర పాదాలు 108 అగైన్ 9. మన భగవద్గీత అధ్యాయాలు 18. ఇలా ప్రతి విషయంలో కూడా ఈ 9కి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వడం వల్ల, అంటే ఒక ఆధ్యాత్మిక విషయంలో ప్రతి దాంట్లోని ఈ 9కి ఒక ప్రత్యేక స్థానం ఉండడం వల్ల దానికి మన పూర్వీకులు దాన్ని ఒక డివైన్ నెంబర్గా పరిగణించడం అని జరిగింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ 9కి ఏ సంఖ్య కలిపినా మళ్ళీ అదే సంఖ్య రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 + 5 14. అగైన్ 1 + 4 5. అలానే 9ని 3 చేయగాని అదే ఏ సంఖ్య చేయనా సరే గుణించినట్లయితే మళ్ళీ అగైన్ 9 రావడమే జరుగుతుంది. అదేంటంటే 9 9 × 3 3 9 27. అగైన్ 27 2 + 7 = 9. ఇలా ఈ 9కి ఒక ప్రత్యేక స్థానం అనేది జరిగింది. అలానే దీంతో ఒక తత్వం అంటే ఈ 9వ సంఖ్యలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళలో చాలా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు పోరాటే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఎవరినైనా సరే ఎదిరించే గుణం ఉంటుంది. అలాగే వీరికి వచ్చిన ఎటువంటి సమస్యలైనా సరే ఈ ధైర్యంగా ఉండడం వల్ల వాళ్ళని ఎదుర్కొని వాటికి ఉన్న సమస్యలు తొలగించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, వీళ్ళకి ఆదర్శ భావాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి సమస్య వచ్చినా వీరికి ఉన్న ధైర్యం వల్ల ప్రతి ఒక్కరిని కూడా ఒక సహాయం చేయాలి. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి మనం మంచిగా వాళ్ళ ఒక మార్గంలో పెట్టాలి, ప్రతి ఒక్కరికి మనం ఉపయోగపడాలి అనే మంచి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఉన్న ఆదర్శ భావాలు కూడా అధికంగా ఉంటాయి. ఎవరికైనా కష్టం వస్తే వీళ్ళు ముందే ఉంటారు. చాలా నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఎవరికైనా సరే ఇవ్వడమే తప్ప తిరిగి తీసుకునే తత్వం వీళ్ళు ఉండదు. అలాగే ఇంకా వీరి యొక్క లైఫ్ ఏ విధంగా అంటే, వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, సాధ్యమైనంత వరకు కొంచెం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే వీళ్ళు సెటిల్ అవ్వడానికి చాలా కొంత టైం పడుతుంది. ఎంచేత వీళ్ళకున్న మొండి వైఖరి వల్ల వీళ్ళు కూడా ప్రతి ఒక్కరితో కొంచెం విభేదాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా సరే కొంచెం వీళ్ళకి వెనకాతల సపోర్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. దానివల్ల వీళ్ళు ఆర్థికంగా కొంచెం వెనకబడడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంత సమయం అంటే కొంత వయసు వచ్చేసరికి, అంటే 30-40 సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళు ఆర్థికంగా సెటిల్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు చూసుకుంటే వీళ్ళు రక్షణ దళంలో కానీ అదే పోలీసు రంగంలో కానీ ఇలా వీటిల్లో సంబంధించిన దాంట్లో వీళ్ళు సెటిల్ అవ్వడం అనేది బాగుంటుంది. అలానే వీరి యొక్క వైవాహిక జీవితం
ఈ వివాహ జీవితం కూడా చూసుకున్నట్లయితే స్త్రీల పరంగా చూసుకున్నట్లయితే వీరి వివాహ జీవితం కొంతవరకు బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు స్త్రీలలో కొంచెం ప్రతి దానికి కూడా వీళ్ళు అడ్జస్ట్ అవ్వడం వల్ల వీళ్ళ యొక్క లైఫ్ కొంచెం బాగుంటుందని చెప్పొచ్చు. అదే మగవాళ్ళకి వచ్చేసరికి వీళ్ళ యొక్క మొండి వైఖరి వల్ల వీరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే తన వైఫ్ తన చెప్పు చేతుల్లో ఉండాలి, తనకు అనుకూలంగా ఉండాలి, తను అనుకువగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ తనకి ఎటువంటి ఏ విధంగా అయినా సరే వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే మాత్రం వాళ్ళతో కొంచెం విభేదాలు రావడం జరుగుతుంది. వీళ్ళ వివాహ జీవితంలో సమస్యలు అనేవి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి యాక్చువల్‌గా వీళ్ళ పేరులో గాని, వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్‌కి గాని అనుగుణంగా వీళ్ళ జాతకానికి అనుగుణంగా గాని నేమ్ గాని లేకపోయినట్లయితే, అంటే మీ యొక్క బ్యాడ్ వైబ్రేషన్స్ గాని ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం, అంటే ఈ డెస్టినీ నంబర్‌కి వీళ్ళ పేరుకి గాని మ్యాచ్ అవ్వకపోతే మాత్రం వీరు ఎంతైతే నిజాయితీగా, ఎంతైతే మంచితనంగా ఉంటారో దానికి వ్యతిరేక భావాలు ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటది. దీనివల్ల వీళ్ళకి ఏటవుతుందంటే వీళ్ళు తెలియలేని కోపం, ఉద్రేకం, ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంటాయి. వీళ్ళ లైఫ్‌లో కూడా చాలా కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఎంతైతే మనం మంచిగా అనుకుంటామో దానికి వ్యతిరేకంగా వీళ్ళ నుంచి వచ్చే ఫలితాలు వ్యతిరేకంగా రావడం వల్ల వీళ్ళ లైఫ్‌లో కొంచెం కష్టాలు ఎదుర్కోవాల్సిన సమస్య వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీలో ఒక నేమ్ కరెక్షన్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా లేదా అదే మీ డెస్టినీ నంబర్‌కి అనుగుణంగా సరిచేసుకున్నట్లయితే వీరి యొక్క లైఫ్ బాగుంటుందని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంచేతంటే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్‌గా రావాలంటే సాధ్యమైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్‌గా రావడం జరుగుతుంది.